చేసినా కానీ లేదా ప్రారంభోత్సవాలు చేసిన విషయం మన అందరికీ గుర్తుంది అధ్యక్ష. అదేవిధంగా రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం ఈ దేశ ప్రధానమంత్రి గారు 56,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయడం, రాయలసీమ ప్రాంతానికి కూడా 13,500 కోట్లతో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవైపు విశాఖపట్నం వైపు, ఉత్తరాంధ్ర వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారుస్తూ ఇటువైపు క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తున తీసుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి కూడా డ్రోన్ హబ్గా కానీ లేదా సోలార్ హబ్గా కానీ లేదా గ్రీన్ ఎనర్జీ హబ్గా కానీ లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ మార్చే ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాలని సమన్యాయం చేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మోసపూర్వ మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న పార్టీకి ప్రతినిధిగా 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష. చెట్ల ఆకులు రాలుతుంటాయి. ఆ సినిమా పేరు అత్తారింటికి రాదని. అటువంటిది అధ్యక్ష, గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడువారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటలమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అటువంటి అబద్ధ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ మేము గతంలో ఇల్లు మేము ఎక్కడ కట్టుకున్నాం కదా, గతంలో మేము అమరావతిలో మేము తీర్మానానికి మద్దతు తెలిపాం కదా అనే 5 సంవత్సరాలు మర్చిపోయారన్న విధంగా మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైనా ఇవాళ ఈ చట్టభద్రత కారణంగా రైతులకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే దిశగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఈ నిర్ణయం ఖచ్చితంగా ఈ అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. ఎంతగా మద్దతు తెలపడానికి నేను ఒకసారి మద్దతు తెలపడానికి వెళ్ళాను అధ్యక్ష. 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వస్తున్నప్పుడు క్యాన్వాయ్ మీద నేను ఆదినారాయణ రెడ్డి గారు ఉంటే క్యాన్వాయ్ మీద దాడులు చేసి వెహికల్ని పడగ అంటే రైతులకి మద్దతు తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? వాళ్ళ త్యాగాన్ని గుర్తించడం కూడా తప్పేనా అధ్యక్ష? 1000 రోజుల పాటు వాళ్ళు నిరంతరంగా ఉద్యమం చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? అటువంటి పాలన సాగింది అధ్యక్ష. దాని నుంచి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకవైపు ధన్యవాదాలు తెలియజేస్తూనే రైతుల భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ ఇవాళ మళ్ళొకసారి ఆ రైతుల త్యాగ నిరతని ప్రత్యేకంగా నేను వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. వనితి గారు, సవిత అనితి గారు, సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ తీర్మానం చేయడం భావితరాల భవిష్యత్తుకి పునాదులనే విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడినప్పుడు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని రాష్ట్రం అధ్యక్ష. ఆ సమయంలో మరి నగరాల సృష్టికర్త,